కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూపై రాజకీయం తగదన్నారు మాజీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంపై అపవిత్రమైన వ్యాఖ్యలు చంద్రబాబు చేశారన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఇటీవల పిలిచిన టెండర్లలో ఆల్ఫా కంపెనీ టెండర్ వేసింది. ఒకప్పుడు టీడీపీ నేతలే ఆల్ఫా కంపెనీ అని విమర్శించారని గుర్తు చేశారు. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఎంతో సెంటిమెంట్తో కూడినటువంటి భక్తి కూడా ఎంతో మందికి ఉంది. లక్షలాది మంది ప్రతిరోజు దర్శించుకుంటారు. స్వామి ప్రసాదం చూసినప్పుడు స్వామిని చూసుకునే విధంగా పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి కోణం ఉపయోగించుకుంటున్నటువంటి కొంతమంది నిజంగా కళ్ళు తెరవాలి. ప్రజలకు ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించాలని కోరుకోవాలి, కానీ రాజకీయ స్వార్థం కోసం దాన్ని పెడదారిన పట్టించి లబ్ధి పొందాలి అన్నటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఆలోచన చేసుకోవాలి. నెయ్యిలో కల్తీ జరిగిపోయింది, పలాని మిక్స్ అయిపోయినాయి, అనిమల్ ఫ్యాట్ ఏదో మిక్స్ అయిపోయింది అని చెప్పి ఆరోపణ చేసి చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా ఏ ట్యాంకర్ వచ్చినా అక్కడ టెస్ట్ చేస్తారు కదా. టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు అది వెనక్కి పంపించామని అంటున్నారు, నువ్వేమో అది వాడేశారని నువ్వు మాట్లాడుతున్నావు. ఏది నిజమో చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. ఒకవేళ వాడింటే ఆ బాధ్యత నీదే కదా. టెస్ట్ రిపోర్ట్ తీసుకొని కూడా ఆ టెస్టులు పాస్ కాకుండా కూడా అది పైకి పంపించాలంటే తప్పు నీదే అవుతుంది కదా. దానికి సమాధానం చెప్పగలుగుతావా? దానికి బాధ్యత వహించాలి కదా. అవన్నీ ఆలోచన చేయకుండా బురదజల్లేటువంటి కార్యక్రమంలోనే దిగటము అన్నటువంటిది సమంజసం కాదు. మరి ఇప్పుడు రీసెంట్గా పిలిచిన టెండర్లో ఆల్ఫా వాళ్ళు నందిని వాళ్ళు పాల్గొన్నారు. ఆల్ఫా వాళ్ళు L1 వచ్చింది, L2 నందిని వచ్చింది. 65% ఒకరికి, 35% ఒకరికి ఇస్తామని అంటున్నారు. ఇదే ఆల్ఫా గురించి ఒక సంవత్సరం క్రితం తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఆల్ఫా ఏంది, ఉల్ఫా లాంటి కంపెనీలు ఏంది, వీళ్ళకి నైతికత లేదు అని మాట్లాడారు. మరి ఆ రోజు ఈరోజు ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు? టెండర్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చింది. ఇటువంటివన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడం. నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజలు ఎన్నో అడుగుతున్నారు, నువ్వు ఇచ్చిన హామీలు అడుగుతున్నారు. నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని తప్పించుకోవచ్చేమో, కానీ వరదల విషయాల్లో ఎంతో నష్టం జరిగింది, వాళ్ళ విషయాన్ని తప్పుదోవ పట్టించాలని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోంది అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఒక పక్కన వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన HR తీసేశారు. 3,000 మందికి పైగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తొలగిస్తున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎక్కడ వచ్చి నన్ను అడుగుతారో అని చెప్పి మెడికల్ కాలేజీలు తెలంగాణలో 8 కాలేజీలు ఇస్తే ఇక్కడ ఇన్ఫ్రా లేకపోయినా వీళ్ళు అంగీకరించారు. అక్కడ 1,000 కోట్లతో ఇన్ఫ్రా కట్టి కాలేజీలు రెడీగా ఉన్నాయనంటే మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా కూడా ఎవరైతే డాక్టర్ చదవాలన్నటువంటి విద్యార్థులలో ఆందోళన రేకొత్తొస్తుంది. సంక్షేమ విషయాన్ని, తన 100 రోజుల పరిపాలన వైఫల్యాన్ని, వరద బాధితులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వలేక ఫెయిల్ అయిన క్రమాన్ని, వీనన్నింటినీ పక్కదోవ పట్టించి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవడం సమంజసం కాదు.